ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? జూలై మాసం 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఒక 2 విషయాలు మాట్లాడుకుని మాస ఫలితాలకు వెళ్దాం. కర్కాటక రాశి అంటే జలరాశి, అదేవిధంగా అధిపతి చంద్రుడు, కాలకుడికి 4వ స్థానము, మాతృస్థానము అంటారు దీన్ని. ఈ రాశిలోనే గురువు ఉచ్చస్థితి పడతాడు, ఆల్రెడీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా ఈ రాశి అంటే ఇష్టము, ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఈ రాశిలోనే ఉంది. గురువుకి శనికి ఇద్దరికి ఇష్టమైన రాశి పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిది. ఆ పుష్యమి నక్షత్రంలో గురువు ఉచ్చస్థితి పడతాడు. చంద్రుడిది అంటే మాతృస్థానం అన్నాం కదా. మాతృస్థానము అంటే నిజమైన మాతృస్థానం ఎక్కడ ఉంటుందంటే తల్లి కడుపులో ఉన్న గర్భసంచి, అది మాతృస్థానము. ప్రపంచాన్ని జయించేటువంటి పెద్ద మహావీరుడైన మాతృస్థానం నుంచే రావాలి, అక్కడే తయారవుతాడు, మేనిఫెస్ట్ అవుతాడు అతను. అందుకు అది చాలా చాలా గొప్ప రాశి. అందుకే గురువు సంతానకారకుడు గురువు ఉచ్చస్థితి పడతాడు. అంటే ఒక బిడ్డ తయారవ్వాలంటే గురువు కదా జీవకారకుడు. ఆయుష్కారకుడు ఎవరు? శనేశ్వరుడు. బిడ్డకు ఆయుష్ శనేశ్వరుడు ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళిద్దరికీ అక్కడ పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిది. ఆ పుష్యమి నక్షత్రం గురువు ఉచ్చస్థితి పడతాడు. ఆ పుష్యమి నక్షత్రం అంటేనే తల్లి యొక్క గర్భసంచి. మాతృస్థానము 4వ స్థానం అంటే చంద్రుడిది. చంద్రుడు అంటే తల్లి. చాలా సున్నితమైన రాశి. గర్భసంచి ఎంత సున్నితంగా ఉంటుంది, ఇంతకన్నా సున్నితమైన ప్రదేశం ఇంకోటి ఉండదు. అందుకే ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే ఆమెను నువ్వు బరువులు ఎత్తద్దు, మెట్లు ఎక్కద్దు, నీకేం కావాలో ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి అత్యంత సున్నితమైన రాశి అన్నమాట. జన్మలోకి రవి వస్తున్నాడు కాబట్టి కాస్త ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేయడానికి అవకాశం. జ్వరం రావచ్చు, ఏదైనా మసాలా ఫుడ్ని వేడి చేసేయచ్చు, లేదా ఏదైనా ఫుడ్, ఏదైనా ఎక్స్పైరీ ఫుడ్ తెలియకుండా డేట్ చూడకుండా తినేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమున్నా కడుపులోకి వెళ్తుంది, సున్నితమైన దగ్గర కడుపు, అక్కడికి ఏమవుతుంది, ఉష్ణగ్రహం వచ్చేస్తుంది కదా. కాబట్టి దీనికి అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏమంటే వీళ్ళు పడుకునేటప్పుడు ఆలోచనలు ఉంటాయని ఎక్కువగా. ఓవర్ థింకింగ్ అవసరం లేకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతే చెప్తారు, నేను రాత్రి అంతా ఆలోచించా నాకు ఐడియా వచ్చిందంటారు. అంటే రాత్రి అంతా నేను నిద్రపోలేదని అర్థం. బుధుడు అంటే మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ టీచర్ ఆయన. బుధుడు వ్యయ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వ్యయ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ ప్రభావం నైట్ ఉంటుంది. కేతు వ్యయ స్థానంలో ఉంటే బెడ్రూమ్లో జపం చేసి పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకు, మోక్షకారకుడు కాబట్టి. గురువు ఉంటే కూడా ఏదన్నా పూజ చేయాలనిపిస్తుంది, బెడ్రూమ్ పూజలాగా చూసుకోవాలనిపిస్తుంది. కుజుడు ఉంటే ఆడ గొడవలు వస్తాయి భార్య భర్తలకు. శనేశ్వరుడు ఉంటే అసలు పడుకోవాలనిపించదు, నేను పోయి బయట పనుకుంటా, నేను మిద్దె మీద పనుకుంటా, నేను ఇంటి ముందర మంచం వేసుకుంటుంటారు, బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళు. శనేశ్వరుడు అంటే బెడ్ కంఫర్ట్ ఇష్టపడ్డు. ఒకవేళ భార్య పైన పనుకున్నా కింద పనుకుంటారు, నాకెందుకు నిద్ర రాలేదు పైన అంటారు. లేదు, భార్యనే కింద పనుకుంటుంది, ఆమెకు శనేశ్వరుడు వేస్తూనే ఉంటాడు. చంద్రుడు ఉంటే అటు ఇటు దొలుతూనే మనసు కదా, స్థిరత్వం ఉండదు. ఇంకెవరిని వదిలేసాం మనము? రాహువుని శుక్రుడిని వదిలేము. రాహు ఉన్న శుక్రుడిని ఎక్సలెంట్గా నిద్రపడుతుంది, వాళ్ళిద్దరే కరెక్ట్. ఇప్పుడు బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు లెక్కలేస్తూ ఉంటారు ఏం చేసుకోవాలనేసి. అది ఈ మాసం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు ఇంట్లో ఏమన్నా చికాకులు కాస్త మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. తొలగిపోతాయండి. ఎందుకంటే ద్వితీయాధిపతి రాశిలోకి వచ్చాడు, ధనపరంగా చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ద్వితీయ స్థానాన్ని కుజుడు లాభంలో ఉండి చూస్తాడు. కాబట్టి ధనపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న విషయాలు మామూలు, దాన్ని మరీ జ్యోతిషానికి వేసి అంటగట్టి చూడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రాగద్వేషాలు ఉండాలి, ఉంటేనే అది ఫ్యామిలీ. ఏ సమస్యలు ఏదైనా ఎప్పుడు కోరుకున్నా ఉండదు అట్లా. కాబట్టి కుటుంబ పరంగా బాగుంది. వీళ్ళు ఇంకా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, అనుకున్నవి సాధించుకునేటువంటి స్థాయిలో ఉంటారు. భాగ్యాధిపతి లాభంలోకి వచ్చాడు కాబట్టి, పంచమాధిపతి లాభంలోకి వచ్చాడు కాబట్టి, అదేవిధంగా వివాహ యోగ్యత, న్యూనత అన్నీ బాగున్నాయి.
సప్తమంలో రాహు మాత్రం, అష్టమంలో రాహు, అష్టమ రాహు అంత మంచిది కాదు. అష్టమ రాహుని ఎవరు చూడడం లేదు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఎవరికైనా మోసపోయేదానికి అవకాశం ఉంటుంది, ఏమరపోయేదానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉందంటే ఉందని చెప్పకూడదు. ఉండకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండిపోవాలి. ఉంది మాట చెప్తే కూడా అడగాల్సి వస్తుంది అవతల వాళ్ళకి. ఏదైనా సమస్య ఉంటే అడగచ్చు, లేదంటే వాళ్ళు టార్గెట్ చేసుకుని డబ్బులు పెట్టుకున్నారు. కాబట్టి అష్టమంలో రాహున్నాడు కాబట్టి మోసం చేయడం చూస్తాడు. కేర్ఫుల్గా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఫైనాన్స్ పరంగా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? ఫైనాన్షియల్ బాగుంటుంది. 5, 7, 9 స్థానాలు బలపడినాయి కదా, గురువు చూస్తున్నాడు చెప్పాను కదా. 5, 7, 9 బాగున్నాయి అంటే లక్ష్మీ స్థానాలు బలపడ్డాయి గురువు చూపు వల్ల. గురువు జన్మంలో ఉన్నాడు, జన్మ నుండి గురువు రిజల్ట్ ఇవ్వడు, కానీ తను చూస్తున్న స్థానాలు బలపడుతున్నాయి కదా. కాబట్టి పిల్లలకు బాగుంది, తన భర్తకు బాగుంది. తర్వాత 9వ స్థానం అంటే దైవబలం ఉంది అని అర్థం. అంటే వీళ్ళు ఇంతకుముందు చేసుకున్న పూజా ఫలం ఇప్పుడు లభిస్తూ ఉందని అర్థం. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ఏమైనా శుభవార్తలు వినొచ్చా వీళ్ళు? నిరుద్యోగులు అంటే దశమాధిపతి లాభంలో ఉన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగ వ్యాపార అనుకూలత పెరుగుతుంది. ప్రయత్నించుకోవచ్చు. ఓకే. వీళ్ళకి పెట్టుబడుల పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారు ఏదన్నా? పెట్టుబడి తీసుకుంటే 6వ ఇంటి వాడు గురువు లగ్నంలో వచ్చేసి పెట్టాడు కాబట్టి వీళ్ళు లోన్స్ ట్రై చేయొచ్చు. లోన్స్ ట్రై చేస్తే అవుతాయి. అంటే ఎక్కడైనా అంటే సొంత పెట్టుబడి పెడితే బాధ్యత కన్నా లోన్ తీసుకుని పెడితే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అది మనం కట్టాలి, సిబిల్ స్కోర్ పడిపోతుంది, మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, షూరిటీ వేసిన వాళ్ళకి టార్చర్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. సొంత పెట్టుబడి పెడితే ఇవన్నీ ఉండవు. 6వ ఇల్లు అంటేనే బ్యాంక్ అని చెప్పాను ఇంతకుముందు ఒక రాష్ట్రంలో ఒక వీడియోలో. కాబట్టి వీళ్ళకు లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్ అయిన దొరికితే తీసుకొని చేయడం బెటరు. అప్పుడు వీళ్ళకు సక్సెస్ అవుతుంది. పెట్టుబడులు పెట్టడం మంచిదే. గురువు, శని, చంద్రుడు ముగ్గురు కానీ బలహీనపడితే కర్కాటక రాశికి సపోర్టింగ్ లేదని అర్థం. కర్కాటక రాశిలోనే మాతృగర్భం ఉంది కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత ఇదనమాట. కాబట్టి గ్రహాలకు 2 బ్యాచ్లు ఉంటాయి, శని వర్గం, గురు వర్గం అని. ఆ గురు వర్గాన్ని గురువు లీడరు, శని వర్గం శని లీడరు. ఇద్దరు లీడర్లు కలిసి బాగా ఇద్దరు కలిసి బలాన్ని పొందేటువంటి రాశి కర్కాటక రాశి. అంటే ఢిల్లీకి రాజుని తల్లికి కొడుకే. అంటే మాతృరాశులు అంటే వాళ్ళు కూడా తల్లి అనే ప్లేస్కి వచ్చే కాడికి. అందుకే వీళ్ళకి సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది. సున్నితంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి డౌట్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఇది ఏందో అదేందో అనుమానాలు ఎక్కువ ఉంటాయి. డౌట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రాశి లేకపోతే ఎవరు పుట్టరు. పుట్టాలంటే ఈ రాశి బలం బాగుండాలి. కర్కాటక రాశి బలహీనమైతే ఒక స్త్రీకి పిల్లలు పుట్టడం కష్టమవుతుంది, కూలైపోతున్నారు. గురువు ఇక్కడ వచ్చేసి పడతాడు. కాబట్టి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్లకు, పుష్యమి నక్షత్రంలో శనేశ్వరుడు ఉన్న వాళ్లకు ఆయుష్ ఎక్కువ. పుష్యమి నక్షత్రమే గర్భం కాబట్టి. మహావిష్ణువు కూడా ఎన్నో జన్మలు ఎత్తుకుని మళ్ళీ వచ్చి తల్లగడపలో పుడతా ఉంటాడు. ఆయన కూడా పుష్యమి నక్షత్రం యొక్క ప్రభావము కర్కాటక రాశి బలం ఉంటేనే. కాబట్టి ఇది పరిస్థితి. ఇక జూలై మాసము ఎలా ఉంది అని చూస్తే, జూలై మాసము ఈ రాశిలోనే గురువు ఉన్నాడు. ఈ రాశిలోకి 17వ తారీఖు రవి వస్తున్నాడు, ద్వితీయాధిపతి రవి. రాశికి వ్యయంలో బుధుడున్నాడు, లాభంలో కుజుడున్నాడు, భాగ్యంలో శనేశ్వరుడు ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో కేతువు శుక్రుడు ఉన్నారు. ఇక్కడ వచ్చేకాడికి భాగ్యంలోని శనేశ్వరుడిని గురువు చూస్తాడు. అదేవిధంగా 7వ స్థానాన్ని గురువు చూస్తాడు, 5వ స్థానాన్ని గురువు చూస్తాడు. 5, 7, 9 స్థానాలు గురువు చూస్తాడు. కాబట్టి ఈ 5, 7, 9 స్థానాల బలము వీళ్ళకు ఉంది. దైవిక పరంగా వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? దైవికంగా వీళ్ళు తీసుకుంటే విఘ్నేశ్వర ఆరాధన ఒకటి చేయాలి, దుర్గాదేవి ఆరాధన అంటే దుర్గా గణపతి ఆరాధన చేయాలి. అష్టమంలో రాహువు దుర్గాదేవి, ద్వితీయంలో కేతు గణపతి ఆరాధన. దుర్గా గణపతి మంత్రము ఎక్కువగా అమ్మవారి ఆలయానికి వినాయకుడి దగ్గరికి ఎక్కువ వెళ్తూ రావడము, వినాయకుడికి కొబ్బరికాయలతో చేసిన మాల వేయడము, చిన్న చిన్న కొబ్బరికాయలు దండలాగా 5 కొబ్బరికాయలు 7, 9 బేస్ సంఖ్యలో వేసుకుని గంధము కుంకుమ పెట్టుకొని వినాయకుడి మెడలో వేసి నమస్కారం చేసుకుని వచ్చేది. ఆ కొబ్బరికాయలు ఎవరైనా తీసుకోదు, మీకు సంబంధం లేదు. దుర్గాదేవికి, దుర్గాదేవి ఏం ఆశిస్తుంది? నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, పొంగలి, ధూపము అంటే అగరబత్తులు, ఇట్లాంటివే. దీంట్లో మీరు ఏది చేయగలిగితే అమ్మవారికి సమర్పించుకుని రావడం వల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుదోషము నివర్తించబడుతుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు.